ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకుల్లో ధనిష్ట నక్షత్ర జాతకులకి, ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు 3-4 పాదాల వాళ్ళు కుంభరాశికి చెందిన వాళ్ళు అయి ఉంటారు. ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి ద్వితీయ పక్షంలో, మార్చి నెల ద్వితీయ పక్షంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి ఈ పక్షం రోజుల్లో అంటే మార్చి 16 నుంచి 31వ తేదీ వరకు కూడా వీళ్ళకి అనవసరపు దూర ప్రయాణాలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. అవసరం ఉండదు ఆ ప్రయాణాలు, అనవసరంగా మీరు ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానివల్ల ఆర్థికంగా మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే వేళకి నిద్ర ఉండదు, వేళకి భోజనం ఉండదు. అలాగే మీరు చేపట్టిన ప్రయాణాల్లో ఏదో రకంగా ఆలస్యం అవ్వటం కానీ, సమస్యలు రావటం కానీ, ఇబ్బందులు రావటం కానీ, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు జాగ్రత్తగా కనుక ఉండకపోతే మీ విలువైన వస్తువులు చోరీకి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క బంధువులు కానీ, మిత్రులు కానీ, ఇతరులు కానీ మిమ్మల్ని ఏదో విధంగా నిందల పాలు చేద్దామని, మిమ్మల్ని ఏదో విధంగా తక్కువ చేద్దామని వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. మిమ్మల్ని సాధ్యమైనంత వరకు వాళ్ళు ఇన్సల్ట్ చేయడానికి, నిందలు వేయడానికి, మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ మీద ద్వేషాన్ని పెంచేసుకుంటారు. ఆ ద్వేషాన్ని పెంచేసుకుని ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ నక్షత్ర జాతకులకి ఈ ద్వితీయ పక్షంలో చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయలేరు అన్న విషయాన్ని గమనించాలి. అంటే చేయాల్సిన పనులు చాలా ఉంటాయి, కాకపోతే వాటిని సకాలంలో మీరు పూర్తి చేయలేరు. దానివల్ల మీ యొక్క ఆందోళన పెరిగిపోతుంది. సమయానికి మనం పనులు చేయలేకపోతున్నాం అన్న ఒక ఆందోళన మీకు పెరిగిపోతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ యొక్క నిత్య జీవితంలో కూడా ఏదో ఒక సమస్యలు రావటం, ఇబ్బందులు రావటం, దానివల్ల మానసికంగా కొంచెం ఆందోళనకు గురవటం లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు గతంలో ఒప్పుకున్న పనులు కూడా మీరు సకాలంలో చేయలేకపోవటం వల్ల వాటిని వదులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీకు ఈ నరాల బలహీనతకు సంబంధించి కానీ, ఫీవర్స్, జ్వరాలకు సంబంధించి కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ ద్వితీయ పక్షంలో రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందా అన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన ఈ నక్షత్ర జాతకులు ఈ ద్వితీయ పక్షంలో ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తగా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక శతభిష నక్షత్ర జాతకుల్లో 1-2-3-4 పాదాల వాళ్ళు ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. ఈ శతభిష నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ ద్వితీయ పక్షంలో మీకు కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మీరు శత్రువుల వల్ల, లేకపోతే మీరంటే వ్యతిరేకత చూపించే వారి పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు బ్యాడ్గా ప్రాపగండా చేస్తారు, మీ యొక్క పరువు ప్రతిష్టలను దిగజార్చే విధంగా వాళ్ళు ప్రచారం చేస్తారు. దానివల్ల మీ యొక్క కీర్తి ప్రతిష్టలు నాశనం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అలాగే ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఉద్యోగ బాధ్యతల నుంచి తొలగించడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో నష్టాలు చవిచూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ బంధువులు, మీ మిత్రులే మీకు ఎక్కువగా శత్రువులు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మీకు సొంత వాళ్ళే మీకు శత్రువులుగా మారటం వల్ల ఏంటంటే మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉండిపోతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ ద్వితీయ పక్షంలో కొంచెం వ్యసనాలకు కూడా మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే అనవసరమైన ఆలోచనలు, అలాగే అనవసరమైన పనులు మీరు ఎక్కువగా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసరమైన ఆలోచనలు చేయకూడదు, అనవసరమైన పనులు చేయకూడదు. ఏదైనా కూడా సమర్థవంతంగా ఉండాలి, నిశ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసరపు ఆలోచనతో కాలయాపన చేయకుండా మీ యొక్క పని మీదే దృష్టి పెట్టండి, పని మీదే మీరు ఏకాగ్రత చూపించండి. దానివల్ల ఖచ్చితంగా కూడా మీరు మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ ద్వితీయ పక్షంలో దైవ దర్శనాలు చేసుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్ళటం, అలాగే ఆలయాలకు వెళ్ళటం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు, ఈ శతభిష నక్షత్ర జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ద్వితీయ పక్షంలో ఖచ్చితంగా మరి ఎలాగుంటుంది, ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు 1, 2, 3 పాదాలకు చెందిన వాళ్ళు ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఎక్కువగా ఉంటారు. ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ ద్వితీయ పక్షంలో కొంచెం యాంగ్జైటీ పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, అసహనం పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే జీర్ణ సంబంధమైన సమస్యలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ నక్షత్ర జాతకులకు కొంచెం పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వేళకి భోజనం చేయకపోవటం, వేళకి నిద్ర పోకపోవటం, అలాగే మీ యొక్క దైనందిన జీవితంలో ప్రయాణాల్లో ఇబ్బందులు రావటం, సమస్యలు రావటం లాంటివి జరుగుతాయనే విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీ ఆరోగ్యం కూడా కొంచెం చెడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కోపం పెరిగిపోతుంది, ఆవేశం పెరిగిపోతుంది. అందువల్ల ఆవేశాన్ని కనుక మీరు ఇతరుల మీద కనుక చూపిస్తే కనుక అక్కడ చాలా సమస్యలకి ప్రధానమైన కారణం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎంత సహనంగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది, ఎంత సహనంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ ప్రయాణాలన్నీ కూడా మీకు ఇబ్బందులను కలిగించడం వల్ల ఆరోగ్యం కూడా చెడిపోతుంది. అలాగే కోపం కూడా బాగా పెరిగిపోతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చిన్న చిన్న పనులు సైతం కూడా తోటి ఉద్యోగులు, పై అధికారులకు సహాయ సహకారాలు లేకపోవడం వల్ల చిన్న పనులైనప్పటికీ కూడా మీకు అవి ఇబ్బందిని కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఇతరులు, బంధువులు కానీ మిత్రులు కానీ మిమ్మల్ని ఏదో రకంగా తప్పుపడతామని, ఏదో రకంగా మిమ్మల్ని హింసిద్దామని, వాళ్ళకి మీ యొక్క ఆత్మవిశ్వాసానికి తగ్గేటట్టుగా అవతల వాళ్ళ యొక్క మాట తీరు ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇతరుల యొక్క మాటలు పట్టించుకోకండి, ఇతరుల యొక్క సలహాలు మీరు వినొద్దు. మీకు ఏది మంచి అని తోస్తే అదే చెయ్యండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, ఆత్మ బలాన్ని విడిచిపెట్టకూడదు, ఆత్మ న్యూనతకు గురవ్వకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు, ఈ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా మరి వాళ్ళకి 20, 22, 30 తేదీలు అనేవి చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే 18,
25, 27 తేదీలు అంత అనుకూలంగా లేవు. అందువల్ల ఆయా రోజుల్లో మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలు కానీ కొత్త నిర్ణయాలు కానీ చేయకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే లక్ష్మీ కరావలంబ స్తోత్రాన్ని మీరు రెగ్యులర్గా పఠించడం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.